గొడ్డలండి. వద్దు, మనం మళ్ళీ గొడ్డళ్ళకి ఆ బ్లేడ్లకి కత్తులకి వెళ్ళొద్దు. వెంకటేశ్వర గారు చెప్పండి. ఓకే వస్తుంది సార్. ఒకటి ఏంటంటే ఇందాక ప్రభాకర్ గారు అన్నట్టుగా స్పీకర్ ని తెచ్చుకోవాల్సిన ఆవశ్యకతలో జనసేన పార్టీ లేదు. ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్లకుండా ఈ రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ లేదు. మీరే ఉదాహరణ. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మీరు వైసీపీలో మీరు అక్కడ ఏమంటాం తయారైన నాయకుడు కాదు కదా సార్. అట్లాగే వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. అందుకని మేము స్పీకర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఒకటి లేదు. ఆయన బాధ ఏంటో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు ఎందుకు మీ పార్టీ బాధ. ఇంకోటి వచ్చేసి ప్రాంతాలు కూడా దగ్గర అనుకుంటా కదా. ఒకసారి అక్కడ అదే జిల్లా కదా. ఇంకోటి ఏంటంటే 45% దీపక్ రెడ్డి గారు అన్నది నేను దాన్ని ఏమి కాంట్రవర్సీగా మాట్లాడదలుచుకోలేదు. కానీ కూటమిలో 3 పార్టీలు కలిసి పోటీకి వెళ్ళాం. ఇవాళ మీదెంత పర్సెంటేజ్ మాదెంత పర్సెంటేజ్ అని మరి అట్లా డివైడ్ చేసి ఎట్లా వస్తుంది అనేది నాకు అది కొంచెం అది కూడా నేను పెద్ద అనను. కానీ మేము ఎందుకంటే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నాం, కూటమి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా కూటమి ధర్మాన్ని కాదని ఒక మాట కూడా మాట్లాడాం. ఇకపోతే ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ఆ వర్డ్ ఎందుకు కాంట్రవర్సీ అయిందని. ఏం మాట్లాడంటే ఆయన ఎట్లా స్టార్ట్ చేశాడు? ఆయన నేను పార్టీని ఇట్లా నిలబెట్టుకుంటూ వచ్చాను, ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మనము గెలిచాము, ఎట్ ద సేమ్ టైం 4 దశాబ్దాలు ఉన్నటువంటి తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది. అది మనము అంటే నేను ఇంకా కరెక్ట్ గా చెప్తా. మనము ఇన్ని కష్టాల తర్వాత 10-11 తర్వాత మనము నిలదొక్కున్నాం, 40 ఏళ్ల రాజకీయ పార్టీని నిలబెట్టాం. ఇది టు బి ప్రిసైజ్ హిస్ స్టేట్మెంట్ వాస్. దాంట్లో ఏంటి మనం కాంట్రవర్సీ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి పదం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మేము కూటమిగా వెళ్ళాం కదా, వాస్తవం కదా. అది కూటమిగా వెళ్ళిన మాట వాస్తవమే కదా రాష్ట్రంలో. కూటమిగా వెళ్ళి గెలిచిన మాట వాస్తవమే కదా రాష్ట్రంలో. అవును. ఇప్పుడు కూటమిగా ఉన్న తర్వాత అక్కడ మనకి 2-3% ప్రభుత్వాలు అటు ఇటు వస్తున్న సందర్భాలు చూస్తున్నాం కదా. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఎక్కువ ఉందిలేండి. గతంలో 5 లక్షల ఓట్లే కదా. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన భావన ఏంటి? కూటమిగా వెళ్ళి బట్టి మనం వాళ్ళు కూడా నిలబడ్డారు అనేది అది పాజిటివ్ దృక్పథం సార్ అన్న మాట. కానీ ఆయన ఎక్కడో దాన్ని ఏదో మా వల్లే అది వచ్చింది అన్నటువంటి భావన పవన్ కళ్యాణ్ గారు లేదండి. ఉంటే మొన్న సెషన్స్ లోనే, మొన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్ లో అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు? బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను, ఏమైనా ఉంటే మనమే కింద మీద పడదాం, 15 సంవత్సరాలు ఈ కూటమి వెళ్తుంది ఈ రాష్ట్రంలో అన్న పదము అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా గొప్పగా మాట్లాడారు, చాలా గొప్పగా చాలా హుందాగా చెప్పారు. అది మీ ఛానల్ ద్వారా ఇటు మా పార్టీ వాళ్ళకి కానీ అటు ఉన్నటువంటి తెలుగుదేశం సోదరులకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను. నిన్న మాట్లాడింది ఆయన చాలా కూటమి అనే భావనతోనే మాట్లాడాడు తప్పితే ఇదేదో జనసేన పార్టీ మేము ఉండబట్టే వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఏదో వచ్చారు అన్న భావన అసలు ఆయనకి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఉంటే మేము చేయం. దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత బంధుకు పిలిపిస్తే గుంటూరులో బంధు చేసిన వాళ్ళమే జనసేన వాళ్ళం మేము. కేసులు పెట్టింది ఆ రోజు నా మీద, ఆ రోజు ఇక్కడ ఎవరు తెలుగుదేశం సోదరులు గుంటూరు లేదు. మున్సిపాలిటీ కాదు. అని మేమేదో ఇంకో రకంగా మాట్లాడదు. మేము ఎందుకు మా నాయకుడు ఒక మాట ఇచ్చాడు, కూటమి అన్నాడు, కలిసి వెళ్ళాలని ఆ భావంతో మేము ఉన్నాం చెప్తే తెలుగుదేశం సోదరులందరూ నేను కోరేది ఏంటంటే ప్రతి దాంట్లోనూ చెప్పొచ్చు, ఇదంటారా కోడిగుడ్డి మీద ఇక్కడ కూడా పీకొచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నాడు, బయట చెప్పాడు, ఇంట్లో చెప్పాడు, బయట చెప్పాడు 15 సంవత్సరాలు మనం కలిసి వెళ్ళాలి. కరెక్టే కానీ ఇప్పుడు ఒక నిమిషం కాదు ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు వెంకటేశ్వరరావు గారు ఇందాక దీపక్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు. నేను దాన్ని వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఒక్క నిమిషము ఆ 15 ఏళ్ళు అన్న మాటకి ఏది అంతకు ముందు ఇంకో మాట అన్నారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారు, లోకేష్ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఏ పార్టీ అధినేత అయినా కూడా అంత స్ట్రాంగ్ ఒక
ఇంటిమసీతో ఇంటెన్షన్తో ఆ మాట అంటారా, ఇంటిగ్రేషన్తో ఆ మాట అంటారా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏంటి డాట్స్ కనెక్ట్ ఎక్కడ చేస్తున్నారంటే, ఇప్పుడు మా దీపక్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈయన తీసుకున్న ఒక జాతీయ దృక్పథంతో రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయితో బీజేపీతో కలిసి ఒక నేతగా అంటే ఏంటి మళ్ళీ దాని ఉద్దేశం? అంటే జాతీయ రాజకీయాలకు పరిమితం కావాలి పవన్ కళ్యాణ్ అనే కొత్త చర్చ.